హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఇంట్లో ఎవరికైనా జలుబు చేసినప్పుడు తినేటటువంటి మిరియాల చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. చిన్న రోల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10-11 వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రసంలోకి వెళ్ళిపోదాము. చింతపండు రసంలోకి కొద్దిగా ఒక బౌల్లోకి చింతపండు తీసుకోవాలి, కడిగి పెట్టుకున్నటువంటిది. చింతపండు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టమాటా కూడా తీసుకొని దాన్ని కట్ చేసుకొని చింతపండులోంచి గుజ్జు, టమాటాలోంచి గుజ్జు వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా చేతితో పిసుకోవాలి. తర్వాత ఇందులో మనము ఒక కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పౌడర్ అంతటిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పౌడర్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మిరియాల పౌడర్ అంతా యాడ్ చేస్తున్నాము. ఇందులోనే చిటికెడంతా పసుపును యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారము, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి ముందుగా మనం చేసుకున్నటువంటి రసం అంతా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అంతే.